మోడీకి సౌదీ అరేబియా యువరాజుతో ఉన్నటువంటి స్నేహం ఇప్పుడు పనికొస్తుంది. ఏదైతే ఈయన్ని అన్నగా భావించేటటువంటి ఆయన ఇప్పుడు భారతదేశంలోని ముస్లింలకు ఇది ప్రయోజనమే. ముస్లింలు ఏదైతే హజ్ యాత్ర చేయాలనుకుంటున్న వాళ్ళ పోర్టల్ క్లోజ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఆ పోర్టల్ని తాజాగా రీఓపెన్ చేశారు. నుసుక్ పోర్టల్ మరోసారి తెరిచేందుకు అంగీకరించింది. దాదాపు 10,000 మంది భారతీయులకే అవకాశం కల్పించే హజ్ పోర్టల్ని కంబైన్డ్ హజ్ గ్రూప్ ఆపరేటర్స్ కోసం తెరిచినట్టు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. సిహెచ్జిఓలు ఎటువంటి జాప్యం చేయకుండా వెంటనే నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. సౌదీ అధికారులు పలుమార్లు గడువులు విధించి పదే హెచ్చరించిన భారత్లోని ఆపరేటర్లు మీనా క్యాంపులు, బస, ప్రయాణ ఏర్పాట్లకు అవసరమైన కాంట్రాక్టులను సకాలంలో పూర్తి చేయడంలో విఫలమైనట్టు కేంద్రం గుర్తించింది. ఈ పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకుని సౌదీ హజ్ మంత్రిత్వ శాఖతో చర్చలు జరపడంతో 10,000 మందికి అవకాశం కల్పించాలి హజ్ పోర్టల్ని తిరిగి తెరవనున్నట్టు ప్రకటించారు. భారత్ నుంచి హజ్కు వెళ్లే వాళ్లలో సాధారణంగా కేటాయించే 175,025 యాత్రికుల కోట ఏర్పాట్ల హజ్ కమిటీల ద్వారా మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంటే ఏడాది ఆ కోటాను 122,518 మందికి పరిమితం చేసి మిగతా 52,507 యాత్రికుల కోటాను ప్రైవేట్ టూర్ ఆపరేటర్లకు సౌదీ అధికారులు కేటాయించడం, మారిన సౌదీ అరేబియా నిబంధనల మేరకు మన దేశంలో 800కు పైగా టూర్ ఆపరేటర్లను 26 చట్టబద్ధమైన సిహెచ్జిఓలుగా కేంద్రం వర్గీకరించడం, సౌదీ విధించిన గడువులోపు తమ ప్రక్రియను పూర్తి చేసుకోవడంలో ఆ గ్రూపులు విఫలమవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. దాంతో కేంద్రం జోక్యం చేసుకుంది. భారత్కు చెందిన దాదాపు 52,000 మంది హజ్ యాత్రికుల పరిస్థితి మాత్రం ఇంకా గందరగోళంలో ఉంది.